మార్కెట్ 15% తన ఆల్ టైమ్ హై నుంచి పడిపోయింది. ఎస్ఐపి పాస్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అలా చేస్తే అది మీరు చేసే అతి పెద్ద తప్పు కావచ్చు. ఎస్ఐపి యొక్క రూల్ నెంబర్ 1 ఏంటంటే సిప్ని ఎప్పుడు ఆపొద్దు. మీరు నెలకి 10,000 ఒక 20 సంవత్సరాల పాటు 12% రిటర్న్స్తో ఇన్వెస్ట్ చేస్తే మీరు ₹1 కోటి ఫైనాన్షియల్ గోల్ అచీవ్ అవుతారు. కానీ మార్కెట్ పడిపోయే టైంలో మీరు 3 సంవత్సరాలు ఎస్ఐపి ఆపితే మీరు కేవలం 65 నుంచి 70 లక్షలు మాత్రమే అచీవ్ అవుతారు. అంటే 30 నుంచి 35 లక్షలు కోల్పోతారు. అది కూడా కేవలం కొన్ని సంవత్సరాలు మీ ఎస్ఐపిని స్కిప్ చేసినారు. తక్కువ ఎన్ఏవితో ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఒకసారి చూద్దాం. 10,000 ఎస్ఐపితో మీరు ₹100 ఎన్ఏవి వద్ద యూనిట్స్ కొనుగోలు చేస్తే మీరు 100 యూనిట్స్ కొనగలుగుతారు. అదే ఎన్ఏవి 80కి పడిపోయినప్పుడు అదే 10,000తో మీరు 125 యూనిట్స్ పొందుతారు. సో మార్కెట్ తిరిగి బౌన్స్ బ్యాక్ అయితే ఈ ఎక్స్ట్రా యూనిట్స్ మీ పోర్ట్ఫోలియో మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ప్రీవియస్ రిటర్న్స్ అసాధారణంగా ఉన్నాయి. పాండమిక్ తర్వాత స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎస్ఐపిస్ 20% ప్లస్ రిటర్న్స్ ఇచ్చాయి. కానీ సాధారణంగా లాంగ్ టర్మ్లో 10 to 13% మాత్రమే రిటర్న్స్ ఉంటాయి. మార్కెట్లో అప్స్ డౌన్స్ ఇవన్నీ నార్మలే. ఇన్వెస్టెడ్గా ఉండటం మాత్రమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎస్ఐపి ఆపడం అంటే భవిష్యత్ గ్రోత్ మిస్ అవుతున్నాయి. ఎస్ఐపి కంటిన్యూ చేయండి. మార్కెట్ టైమింగ్ మీద అస్సలు డిపెండ్ కాకండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ గురించి ఫాలో బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.